నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు కాంబినేషన్ అంటేనే సూపర్ డూపర్ కాంబినేషన్. చాలా సినిమాలు చూసాం వాళ్ళు. ఇప్పుడు మరొకసారి వీరి కాంబో రాబోతోంది. నిన్న మనం చూసాం గుంటూరు కారం అని. ఇంకా వేరే లెవెల్లో ఉన్నారు మహేష్ బాబు గారు. అంటే చూడగానే నిజంగానే ఆ మిర్చి కారం అంతా కనిపిస్తోంది. ఏం చెప్తారు? మహేష్ బాబు తాలూకు గెటప్ చాలా బాగుందండి. చాలా బాగా ఆ స్టోరీ వర్కౌట్ అయినట్టుగా ఉంది. అంటే మహేష్ బాబు గారి తాలూకు 28th పిక్చర్ కనుక అది ఉంది. ట్యాగ్ లైన్ గుంటూరు కారం. అంటే గుంటూరు కారం చాలా ఘాటుగా ఉంటుంది. అంటే గుంటూరులో మిరపకాయల పంట వాళ్ళ చేతుల్లో ఉంటుంది కనుక ఘాటైన మిరపకాయలు పండిస్తారు. గుంటూరు కారానికి, గుంటూరు గోంగూరకి కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అంత పేరున్నటువంటి ఆ ట్యాగ్ లైన్ ఈ సినిమా పెట్టారు. అంటే సినిమా కూడా అంత ఘాటుగా ఉంటుందని వాళ్ళ ఉద్దేశం. ఏమాత్రం ఘాటుగా లేకపోయినా వాళ్ళు దెబ్బతినేస్తారు కదా. అది ఎవరో అనామకులు పెట్టిన పేరు కాదు. త్రివిక్రమ్ శ్రీనివాసు లాంటి ఒక మేధావి పెట్టిన పేరు కనుక. ముఖ్యంగా త్రివిక్రమ్ గారు కథను బట్టే ఆ గెటప్స్, కథను బట్టే మనం చూడొచ్చు టైటిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసామా అరవింద సమేత వీర రాఘవ అనేది చిన్నదే, బట్ అరవింద సమేత ఏంటి అని అనుకున్నాం. సినిమా చూస్తే యాప్ట్గా ఉంది. అలాగా గుంటూరు కారానికి వచ్చేసరికి ఏం ఉండబోతుందో. ఈయన పేరు పెట్టాడంటే చాలా గొప్పగా ఉంటుంది. ఒక పేరే తప్పు పెట్టాడు, అదే ఖలీజా అనే పేరు పెట్టాడు. అది కాకుండా దానికి ఏదైనా హాస్యం ఉట్టిపడే పేరు పెడితే అది సూపర్ డూపర్ హిట్. అంటే మహేష్ బాబు తాలూకు కెరియర్లో ఖలీజాలో చూపించినంత హాస్యాన్ని ఇంకెప్పుడూ చూపించలేదు. అర్థమైందా? తర్వాత ఇక్కడ పేరు పెట్టడం ముఖ్యం కాదు, ఆ పేరుకి న్యాయం చేయడం ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరో చంటి ఉన్నాడు కదా, చంటి ఏదో ఉంది మన సీతమ్మ వాకిట్లో అడ్డాల శ్రీకాంత్ కదా అనుకుంటాను. ఏదో మొత్తానికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అనే సినిమాని ఎంత బాగా తీశాడు. అంత బాగా తీశాడని చెప్పి నెక్స్ట్ మహేష్ బాబు ఏం చేశాడు, బ్రహ్మోత్సవాలు అనే సినిమాని తీశాడు. మరి బ్రహ్మోత్సవాలు అంటే ఎంత మంచి పేరు, అంత మంచి పేరు ఏదైనా ఉంటుందా? కానీ 2 రోజులు ఆడలేదు, ఒక్కరోజు కూడా ఆడలేదు. అంటే మనకి పేరును బట్టి కాదు, ఆ తీసే వ్యక్తి సమర్థుడు కాదా, సినిమా గురించి క్షుణ్ణంగా తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, తొందరపాటు ఏదైనా ఉందా, సినిమాకి ప్రాణాధారమైనటువంటి కథ ఎంత గొప్పగా ఉంది, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవన్నీ మనబోటి వాళ్ళు ఆలోచించినప్పుడు సమర్థవంతంగా ఉంటాయని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి తాలూకు కథలు చాలా చెప్పాయి. అయితే మిగతా వాళ్ళందరూ కథ మాత్రమే రాస్తారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాసు నా తాలూకు ఉద్దేశంలో ఆత్రేయ గారి తర్వాత ఇది ఎవరికి ఏ కోపం వచ్చినా నాకేం పర్వాలేదు. మిగతా అంటే మాటలు అంటే ఎప్పుడో మనం వినని మాటలు, దీర్ఘ సమాసాలతో కూడుకున్న మాటలు, తర్వాత ఏదో రామాయణంలో భారతంలో ఉన్న పాత్రలు మాట్లాడే మాటలు కాదు. మాటలు అంటే ఒక పాత్ర, ఆ పాత్ర తాలూకు ఔచిత్యం, ఆ పాత్ర మనసులో ఏముందో, ఆ పాత్ర పల్లెటూరు పాత్ర అయితే పల్లెటూరు ఆ భాషే మాట్లాడాలి. ఒక తెలివైన పాత్ర అయితే ఆ భాషే మాట్లాడాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నేను మాటలు రాస్తున్నాను అనుకుంటే కాదు, మనలాంటి వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. అది చాలా సినిమాల్లో త్రివిక్రమ్ శ్రీనివాసు నిరూపించుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అత్తారింట్లో దారి అది, ఆ సినిమాలో చూడండి, ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే హీరో అంటాడు. అలాగే ఇంకొక మాట అంటాడు, ఆ మేనత్త ఆ మేనల్లుండి గుండెకేసి హత్తుకున్నప్పుడు ఎంఎస్ నారాయణ చేత ఒక మాట పలికిస్తాడు, ఇంక వాడికి అమ్మలేని లోటు తీరిపోయిందిరా అంటాడమ్మా. అలాంటి మాటలు మనకు కావాలి. ఆయన్ని మాటల మాంత్రికుడు అంటారు. అది నేను ఒప్పుకోలేను. నేను చాలాసార్లు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి వీడియో ముఖంగా చెప్పాను, మాటల మాంత్రికుడు అనేటువంటి పద ప్రయోగం మంచిది కాదు.
మాటల మాంత్రికుడు ఏంటండి? ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకి ఎవరికి కొంచెం ఆలోచన అంతగా ఆలోచించలేదేమో అనుకుంటాను. మాటల మాంత్రికులు ఎవరు ఉండరు. ఆత్రేయ గారు అంటుంటారన్నమాట, రే రామారావు మాటలు రాయడం మాటలు కాదురా అంటాడన్నమాట. అది మాటల్లో ఉన్న గొప్పతనం. అది మాటలు రాయడం మాటలు కాదురా అంటాడు. అలాగా మాటల మాంత్రికులు కాదు, ఒక తపస్సు, ఒక ధారణ. అలా కూర్చొని ఆ సరస్వతీదేవిని అడుక్కున్నట్టయితే 4 మంచి మాటలు పారేస్తుందన్నమాట. మాటలు రాసే వ్యక్తుల్లో దాసరి నారాయణరావు గారు కూడా ఆయన సగటు జీవితానికి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు గనుక మధ్యతరగతి జీవితాల తాలూకు మాటల్ని చాలా చక్కగా ఆ తపస్సు చేసి ఆ ధారణలోంచి ఔపోసన పట్టినటువంటి మాటల్ని చాలా 150 సినిమాలకైనా ఇవ్వగలిగాడంటే మరి ఎంత సమర్థవంతుడో, ఆ బ్రెయిన్ ఎంత 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 అంటే డీప్గా వెళ్ళి స్టడీ చేస్తుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆత్రేయ గారు కూడా మాటలు రాసినప్పుడు ఆయన నరాలు చీట్లు పోతాయేమో అనిపిస్తుంది. అంత బాగా మాటలు రాస్తాడు ఆయన. మాటలు రాస్తే ఇంకొకరు మరి తిరిగి ఆ మాటలు తెరిపేసి ఇంకొకరు మాటలు రాయలేరు. ఎప్పుడు మనకి ప్రేమనగరు, ఎప్పుడో ప్రేమనగర్ మాట అంటే నా దృష్టిలో ఒక 50 సంవత్సరాలు అవుతుంది ప్రేమనగర్ వచ్చి. చిన్నవి ఒక అగ్గిపెట్టితో వెలిగిస్తుంది. వెలిగిస్తే దీన్ని వెలిగించడమా అంటించడమా అంటారు. నేను వెలిగించాను, మీరు అంటే నేను వెలిగించాను, మీరు అంటించుకున్నారు అంటుంది. ఎంత ఆ క్యారెక్టర్ మనస్తత్వం చెప్పేస్తుంది. ఎగిరే వాటిని బంధించకూడదు అంటాడు. అంటే కొన్నిటికి బంధంలోనే అందం ఉందంటుంది. ఇలాగా మాటలు చూసుకున్నట్టయితే ఎంత గొప్ప మాటలు రాశాడు. ఇవన్నీ చెప్తున్నానంటే త్రివిక్రమ శ్రీనివాస్ కూడా ఆ స్థాయి మాటల రచయిత అని నేను చెప్పడం కోసం చెప్తున్నాను. చాలా చక్కని మాటలు రాస్తాడు. అతడు అనే సినిమా వచ్చింది కదా, ఎన్నిసార్లు చూసారో ఒక్కొక్కరు. ఒక కుటుంబ నేపథ్యంలో ఎలా ఉంటారు ఆ ప్రేమలు, ఆ కుటుంబ నేపథ్యంలో మానవ సంబంధాల్లో ఉన్న మాధుర్యం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చెప్పాడన్నమాట. కనుక ఈ సినిమా డెఫినెట్గా త్రివిక్రమ శ్రీనివాస్ గారికి, మన మహేష్ బాబుకి చాలా గొప్ప సినిమా అవుతుందన్నమాట. మహేష్ బాబు మళ్ళీ అంటే ఈ మధ్యకాలంలో ఈ కెలామిటీస్ అన్నీ దాటుకొని వచ్చినందుకు ఒక మంచి సినిమా, అందమైన మహేష్ బాబు కనిపిస్తున్నాడు. కనుక ఒక మంచి సినిమాని అందించిన వాడు అవుతాడని, అందించగలిగిన వాడు త్రివిక్రమ శ్రీనివాస్ అవుతారని ప్రగాఢంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.